హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రాగి పిండి బన్ దోశ. చాలా హెల్తీగా ఉంటుంది. వాటికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల రాగి పిండి, 1 కప్పు రవ్వ, ఉప్పు, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర. ఫస్ట్ మనం స్టవ్ వేడి చేసుకోవాలి. ఈలోపు మనం పిండి కలుపుకోవాలి. ఫస్ట్ రాగి పిండి, రవ్వ, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు రుచికి సరిపడా కలుపుకోవాలి. పిండిని బాగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ లెక్క చేసుకోవాలి. చాలా హెల్దీ అండి పిల్లలకి రాగి పిండి. ఇలా 2 డేస్కి ఒకసారి పెడితే ఇందులో కాల్షియం, ఐరన్ మంచిగా ఉంటుంది. చట్నీతో తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మనం బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మన ప్యాన్ వేడెక్కింది. చూడండి, కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. చిన్నగా వేసుకుంటే బాగుంటాయి. ఇలా చేసుకొని ఇలా మనం క్యాప్ పెట్టుకోవాలి. చూడండి, రాగి బన్ దోశ. మనం పల్లి చట్నీతోని ఇవి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి రవ్వ బన్ రెసిపీ వచ్చేసి రెడీ అయింది. రాగి బన్ దోశ చట్నీతోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.